ఈ వీడియో తెలుసుకుందాం సైన్స్లోనే ఒక వండర్ఫుల్ చేంజ్. ఎటువంటి వీల్స్ లేకుండా 1000 km/h రీచ్ అవ్వగలిగే హైపర్ లూప్ మ్యాగ్లెవ్ ట్రైన్స్. హైపర్ లూప్ అంటే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లో ఈ ట్రైన్స్ని రన్ చేస్తారు. ఈ ట్యూబ్స్లో ఎయిర్ని మొత్తం బయటికి పంప్ చేసి ఒక వ్యాక్యూమ్ లాగా క్రియేట్ చేస్తారు. ఈ వ్యాక్యూమ్లో ఎయిర్ రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ ట్రైన్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి. ఈ హైపర్ లూప్ మ్యాగ్లెవ్స్ మ్యాగ్నెటిక్ లివిటేషన్ అనే కాన్సెప్ట్ని వాడి ట్రాక్ నుంచి ఒక 10 cm అబోవ్ ట్రైన్ ఫ్లోట్ అవుతూ వెళ్తుంది. నార్మల్ ట్రైన్స్కి ఫ్రిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ ఈ హైపర్ లూప్ మ్యాగ్లెవ్స్కి ట్రాక్తో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఫ్రిక్షన్ అసలు ఉండదు. ఈ వ్యాక్యూమ్లో ఈ ట్రైన్స్ రన్ అవటం వల్ల ఎయిర్ డ్రాగ్ అంటే ఎయిర్ ఒత్తిడి, ఎలాంటి ఒత్తిడి ఈ ట్రైన్స్ మీద పడదు. సో ట్రైన్స్ చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. ఈవెన్ ఏరోప్లేన్ స్పీడ్ని కూడా ఈ హైపర్ లూప్ మ్యాగ్లెవ్స్ క్రాస్ చేయగలం. మన ఇండియాలో ఐఐటి మద్రాస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఈ హైపర్ లూప్ మ్యాగ్లెవ్స్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్స్ ఇంకొన్ని ఫ్యూ మంత్స్లో ట్రయల్ రన్ లాగా స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా 40 to 50 km ట్రాక్ పైన. ఆల్రెడీ చైనాలో యుహాన్ నుండి బెల్జింగ్ వరకు ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 1000 నుంచి 2000 km/h స్పీడ్ ఉండబోతుందని సమాచారం. ఇప్పుడు వరకు ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ CR400, అది 431 km/h వెళ్తుంది. ఇంతకుముందు ట్రైన్ మోడల్స్ ఇలా ఉండేవి కాదు. ఈ ట్రైన్స్కి ఎయిర్ డ్రాగ్ వల్ల ట్రైన్ స్పీడ్ తగ్గిపోవటం అండ్ ఇవి టన్నల్స్ నుంచి పాస్ అయ్యేటప్పుడు విపరీతమైన సౌండ్ వచ్చి అక్కడ ఉన్న సిటిజన్స్ చాలా ఇబ్బంది పడేది. ఇంజనీర్స్ కింగ్ఫిషర్ బర్డ్ యొక్క ముక్కు భాగాన్ని డిజైన్గా చేసుకుని ట్రైన్స్ యొక్క ఇంజన్ మోడల్ని డిజైన్ చేశారు. ఈ కింగ్ఫిషర్ బర్డ్ తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఒక చెట్టుపై నుంచి వాటర్లోకి డైవ్ చేసి ఎటువంటి నాయిస్ లేకుండా ఆహారాన్ని సంపాదిస్తుంది. అలాగే ఇంజనీర్స్ కూడా దాని యొక్క ముక్కు భాగాన్ని డిజైన్గా తీసుకుని ఈ ట్రైన్ మోడల్స్ని డిజైన్ చేశారు. అలా తయారు చేసిన తర్వాత ఈ ట్రైన్స్ యొక్క స్పీడ్ 15% పెరిగింది అండ్ నాయిస్ కూడా చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది. చూసారా టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోయిందో. ఒకవేళ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా ఒక 6 to 8 hours జర్నీ అనేది టైం పడుతుంది. బట్ ఈ హైపర్ లూప్ మ్యాగ్లెవ్ కాన్సెప్ట్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఈ జర్నీ రీచ్ అవ్వడానికి 30 minutes పడుతుంది, ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.